నరేందర్ అన్న సీఎం రేవంత్ రెడ్డి పేరు లేపంగానే ఇప్పటిదాకా స్మార్ట్ గా వచ్చిన వాయిస్ ఎందుకన్నా అంత గంభీరం అంత కోపం వస్తుందా? అన్న రాజకీయం చేయాలన్న ఎవరైనా ఎలక్షన్ ముందు షుగర్ ఫ్యాక్టరీ కమిటీని పెట్టి చెప్పి ఇప్పటి వరకు ₹1 దేనికన్నా ఇచ్చిండా? ఓ రైతు బంధువులు పూర్తి ఇచ్చిండా? ఆ రైతు రుణమాఫీ చేసిండా? రైతులకు ఏం చేస్తున్నారన్న? సో సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండు, గతంలో 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ కుండ ఖాళీ చేసిండు, అప్పుల పాలు చేసిండు తెలంగాణ, నేను ఏం చేయాలి, ఏడుకెళ్ళి లేవాల పైసలు అన్న? నాకు ఈ విషయం అంటేనే నవ్వొస్తుందన్న. మన ఇంటి గురించి కానీ, మన ఊరు గురించి కానీ, మన దేశం గురించి కానీ ఫస్ట్ పొలిటికల్ లీడర్కి అవగాహన ఉండాలన్న. అప్పటి వరకు ఆయన ఉన్నాడు కదా అన్న, ఏ స్టేట్లో ఏం జరుగుతుందో గమనించలేడా? ఈ 6 గ్యారెంటీలు ఇచ్చేటప్పుడు తెలియదా? ఇప్పటి వరకు ఒక కొత్త పెన్షన్ వచ్చిందన్న, 14 నెలలు అయిపోయింది. ఇందిరమ్మ ఇల్లు ఒకటి ఇచ్చిండన్న. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇయ్యమనండి, మేము ఇల్లు ఇస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇక్కడికి ఇప్పిస్తాం, ఇవి ఇస్తాం. అవి కూడా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆయన తెలియదని అరవింద్ అన్నకి ఇస్తాం. కానీ పసుపు బోర్డును తీసుకొచ్చిండు అన్న అరవింద్ అన్న. అసలు రైతులల్లా వస్తుందా రాదా, ఇంత పెద్ద ఒక కొత్త బోర్డు ఏర్పాటు చేసిండు. ఒక రైతు బిడ్డకు అంకాపూర్ గంగారెడ్డి అన్నకు చైర్మన్ ఇచ్చిండు అన్న. మహారాష్ట్రలో పసుపు పంట ఎక్కువ పండుతుంది అన్న. మహారాష్ట్ర ఎలక్షన్లు అయ్యేదాకా ఇంతకు ముందు మీరు అన్నారు కదన్న, ఏది దూకుడు ఎక్కువ అని, ఆ సమయంలో మౌనంగా ఉన్నాడన్న. మహారాష్ట్ర ఎలక్షన్లు అయిపోయినాక పసుబోర్డును నిజామాబాద్ కు తీసుకొచ్చిండన్న. పంట అక్కడెక్కడ పండినా కూడా ఎక్కువ పండుతుంది మహారాష్ట్రలో మనకన్నా, అయినా కూడా ఇక్కడికి తీసుకొచ్చిండన్న. పసుబోర్డుతో ఎన్ని లాభాలు ఉన్నాయన్న? ఇప్పుడు రైతులలో ఎంత ఆనందం ఉందన్న.